ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఫిబ్రవరి మొదటి వారంలోనే ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగాయి. మధ్యాహ్నం తర్వాత బయటకు రావాలంటే భానుడి ఉగ్రరూపం చూసి భయపడుతున్నారు ప్రజలు. ఇప్పుడే ఎండలు ఇలా ఉంటే వచ్చే నెలల్లో ఎలా ఉంటాయోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వరంగల్లో ఎండల పరిస్థితికి సంబంధించి మరింత సమాచారం కృష్ణమోహన్ అందిస్తారు. 4-5 రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. అయితే చలికాలం సంబంధించి ఈసారి తక్కువ రోజులు కనిపిస్తుంది. ఫిబ్రవరి ఫస్ట్ వీక్ నుంచే దాదాపు ఎండలు ముదిరిపోతున్నాయని చెప్పొచ్చు. మధ్యాహ్నం అయ్యేసరికి ఉష్ణోగ్రతలు గణనీయంగా నమోదవుతుండడం జనం బయటికి రావాలంటే కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈసారి వాతావరణానికి సంబంధించిన అంచనా వేస్తే కూడా ఎక్కువ ఎండలు ఉండే అవకాశం ఉంటుందనేది చెప్తున్నారు. ఫిబ్రవరి 7వ తారీఖే ఈ స్థాయిలో ఎండలు కొడుతుంటే ఇక మార్చి, ఏప్రిల్, మే ఈ 3 నెలలు వచ్చే 3 నెలలు మాత్రం ఎండల తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందో అంచనా వేయచ్చు. అయితే సహజంగా కూడా చలికాలం అనేది ఎప్పుడు వెళ్ళిపోతుందంటే శివరాత్రి టైంలో శివ అంటూ శివరాత్రి టైంలోనే చలికాలం వెళ్ళిపోతుంది అనేది చాలా చెప్తున్నారు. అది కూడా మార్చి టైంలో వస్తుంటుంది. కానీ ఈసారి మాత్రం చూస్తే ఫిబ్రవరిలోనే ఎండాకాలాన్ని తలపిస్తుందని చెప్పచ్చు. సమ్మరు ఆల్రెడీ స్టార్ట్ అయిందనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ స్థాయిలో ప్రస్తుతం అయితే ఎండలు కొడుతున్నాయి. ప్రస్తుతం ఇక్కడ చిన్న షాప్ దగ్గర ఉన్నాం. ఇక్కడ రోడ్ సైడ్ ఒక షాప్ వెళ్తున్నాం. ఎట్లా ఉందమ్మా ఈసారి ఎండలు ఎట్లున్నాయి? ఇప్పుడే మస్తు ఎండలు కొడతాను కదా. అప్పుడే ఎండాకాలంలో మే నెలల్లో ఎండ కొడతాను. బయటకు వస్తారు జనాలు, బయటకు వస్తలేరు. అసలుకే మస్తు ఎండలు కొడతాను ఇప్పుడే. సరే ఇప్పుడు శివరాత్రి వెళ్ళినాక ఎండ కొట్టే, శివరాత్రి ముందే ఇంకా నెల ఉన్నది ఎండలు కొట్టబట్టే. ఎండ కొడితే ఏం బతుకుతాం అసలు, ఏం కథ ఇట్లా ఎండలు కొడతా అంటే మామూలుగా ఈ ఫిబ్రవరి ఇవాళ 7వ తారీఖు ఇవాళ ఎట్లుంటది అసలు? ఈ రోజులలో ఎట్లుండేది? ఫిబ్రవరి నెల ఉండేది. ఇప్పుడు చల్లగా ఉండే కాలంలో ఎండ కొడుతుంది, గింతగా ఎండ కొడుతుంది. మే నెల ఎండ కొట్టే కాలం ఎండ కొడుతుంది. వాన మస్తు అప్పటికో సాయంత్రం చల్లగా వస్తుంది. ఇప్పుడు మధ్యాహ్నం ఎండ కొడుతుంది, బాగా కొడుతుంది ఎండలు. మరి ఎట్లనో ఏం కథ, ఎట్లా బతుకుతామో జనాలు ఏం కథ. ఎట్లుంది మధ్యాహ్నం అయ్యేసరికి జనం ఈ 4-5 రోజుల నుంచి ఎట్లా ఉంది అసలు? ఎండలు బయటకు వెళ్తే జనాలు బయటకు అసలు వస్తలేరు. మాకు మేము చేసే గిరాకీ వస్తాం, మాకు గిరాకీ అయితే లేదు, ఏమైతలేదు. జనాలు తిరుగుతలేరు, ఎండలలో తిరుగుతలేరు. మరి ఏం చేస్తాం ఇక అసలు కథ. మామూలుగా మీకు సమ్మర్ ఎఫెక్ట్ ఎప్పుడు కనిపిస్తుంటది? మే నెల వరకు, అప్పటి వరకు వస్తుంది. కానీ ఇప్పుడే ఎండలు బాగా కొడతాయి. ఇప్పుడు ఇప్పుడు ఎండలు బాగా కొట్టే ఇప్పుడు మాకు ఎండలు అది అయిపోతాయి మస్తు ఎండలు. ఇప్పుడే ఈ ఎండలు ఇట్లున్నాయి. మార్చి, ఏప్రిల్, మే ఎట్లుంటాయి అనుకుంటాను. ఇంకా అప్పుడు ఇంకా బాగుంటాయి. ఇక ఇంట్లో బయటకు టైంలే లేవు. ఇక వరకే శివరాత్రితో శివ అనిపోయింది. ఇప్పుడు ఎండలు బాగా కొడతాయి. ఎండలు ఈ కానించి వశపడదు. ఇక మామూలుగా ఎండలు అంటే ఏ నెలలో ఎక్కువ ఉంటాయి? ఇప్పుడు ఫిబ్రవరిలోనే స్టార్ట్ అవుతాయి అసలు. ఇప్పటి నుంచి స్టార్ట్. ఇప్పటి నుంచే పోయిన సంవత్సరం ఇంకా చాలా కొంచెం చల్లగా ఉండే. ఇప్పుడే కొంచెం ఎండలు ముదురుతున్నాయి. ఈ ఎండలు ఎట్లుంది? మళ్ళీ ఇట్లున్నాయి కదా, ఇప్పుడే ఇట్లున్నాయి కదా. మళ్ళీ మే అట్లా ఎట్లుంటుంది అనుకుంటారు? మేలో ఇంకా బాగుంటాయి. ఎండాకాలం ఇంకా బాగా ముదిరిపోతాయి. వర్షం కాకుండా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళారు. చెట్ల నిండకే మా గొర్రెలు, గోదా అన్నీ పంటాయి. అంతే. పంటకి ఇప్పుడు ఇంత ఉష్ణోగ్రతలు వస్తున్నాయి కదా, ఇప్పుడు ఎండ ఇంత ఉంటుంది కదా, పంటల మీద ఏమైనా ఉంటుందా? ఇప్పుడు ఎండాకాలం పంటలు వేసింది కదా, ఎండాకాలం పంటలు వేస్తే వాటికి అది ఉంటుంది, ఇబ్బంది ఉంటుంది. ఇది ఎండాకాలం నీరు లేక ఇబ్బంది ఉంటుంది. ఇప్పుడు కెనాల్ ఇస్తాను కాబట్టి కొంచెం అటో ఇటో మామూలు ఉన్నది. ఇంకా రాబోయే రోజుల్లో మాత్రం ఇబ్బంది ఉంటుంది. ఈ ఎండకు తట్టుకోలేకుండా అయిపోతుంది. బాయిలో నీళ్ళు వెళ్ళడం, ఎల్లపోవుడు, కొంచెం ఆసాములకు తిప్పల ఇబ్బంది ఈ కారణంగా ఉంటుంది. సమ్మర్ వచ్చేసి ఏప్రిల్ కానీ మే నెలలో చూడగలిగిన ఈ ఎండలు దాదాపు ఫిబ్రవరి నుంచే సెకండ్ వీక్ నుంచి థర్డ్ వీక్ నుంచే స్టార్ట్ కావడం అసలు మాకు ఎస్ సార్ ఫస్ట్ వీకే స్టార్ట్ కావడం అనేది చాలా ఘోరంగా అనిపిస్తుంది. ప్లస్ 3 గంటలకు 4 గంటలకు అసలు చలి పెట్టాల్సింది ఇంకా ఎండలు రావడం అనేది చాలా పబ్లిక్ కూడా బాగా ఇబ్బంది పడుతున్నారు సార్. ఎట్లా ఉంది అంటే ఇప్పుడే ఎండలు ఇట్లా ఉన్నాయి కదా, వచ్చే 3-4 నెలలు ఎట్లా ఉంటుంది అనుకుంటారు? ఇప్పుడే ఇట్లా ఉంటే రేపటి రోజున ఇంకా ఎట్లా ఉంటుంది అని చెప్పేది మనం అయితే క్యాల్కులేట్ చేయలేము సార్. వాస్తవంగా ఈ తీవ్రత ఇట్లా ఉంటే మాత్రం దాదాపు చిరు వ్యాపారులకు కానీ ఎక్కడైనా ట్రావెల్ చేసే వాళ్ళకి కానీ చాలా ఇబ్బంది కలుగుతుందనే విషయం మాత్రం మనం చెప్పొచ్చు సార్. ఎట్లా ఉంది ఈసారి సమ్మర్ ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? ఈ 3-4 రోజులుగా వెదర్ ఎట్లా ఉంది? అంటే పొద్దున చూస్తే మామూలుగా వాతావరణం చల్లగానే అనిపిస్తుంది. కానీ మధ్యాహ్నం టైంలో ఈ ఉక్కపోత అనేది బాగా అయిపోతుంది. ఎండ తీవ్రత కూడా బాగుంది. దీంతో కొంచెం ఎండాకాలం ముందే స్టార్ట్ అయింది. మళ్ళీ ప్లస్ ఇప్పుడు అన్ని జాతరలకు కానీ దేని కానీ పోవాలన్నా రావాలన్నా కూడా ఈ ఉడకపోతే కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. మొత్తంగా చూస్తే వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈసారి ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుందనేది మాత్రం అంచనా వేయచ్చు. వీడియో జర్నలిస్ట్ కాంతి కుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.